స్థాపించడం వల్ల మొత్తం మూగ జీవాలకు అన్నిటికీ చాలా ప్రాబ్లంగా ఉంది, ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు 3 నెలల్లో దగ్గరగా 14 ఆవులు, ఒక 20 దాకా మేకల దాకా చనిపోయినాయి. మేము వైద్య అధికారులు సంప్రదిస్తే ఏ ప్రాబ్లం లేదు, ఆ క్వారీ వల్ల ప్రాబ్లం అనే చెప్తా ఉన్నారు. నీళ్లు కలుషితమైన దీనివల్ల ఈ ప్రాబ్లం జరుగుతూ ఉంది. క్వారీ కాడికి వస్తే మేము ఇది మా సమస్యను అడుకోవడానికి వస్తే వాళ్ళు బెదిరించి మనం తరిమే దీంతో ఉండరు ఒకరు లేకుండా. దయచేసి అధికారులు స్పందించి గ్రామ ప్రజలకి న్యాయం చేకూరుస్తారని కోరుకుంటున్నాం. ఈ క్వారీలకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళంతా దయచేసి దీనికి ఆదరించి ఈ క్వారీని మూతపడేలా చేసే విధంగా కోరుకుంటున్నాం. అంతా తెలుసు మాకు. ఇప్పుడు మొన్న కూడా మాది ఇప్పుడు 40 ఊరు పోయింది, ఆవులు మేకలు 70 ఊరు పోయింది. 3 దినాలు 4 దినాలు అవుతుంది భోజనాలు తిని బయట చిన్నోళ్ళు వచ్చి భయపడుతూ ఉంటారు. నిన్న మాకు పోయింది, మాకు భయం అవుతా ఉంది. గుట్టే నిలిపిస్తేనే అడిగితేనే ఇద్దరు చెప్తా ఉంటారు. ఈ గుట్టు నుంచి ప్రేమలు సార్ మాకు గుట్టు పని నిలుపుతుందా మా బిడ్డ బాబా మేము పెంపావుదు ఊర్లే. గుట్టు పని చేసిరంటే మా ఊరే నాశనం అయిపోతుంది. మీరు సౌకర్యంగా ఉంటే మా సౌకర్యం ఊరు సౌకర్యం ఊరు అన్న మీకు అన్ని చేస్తాము. 3 నెలల నుంచి మా బిడ్డ బాబా పొన్ని పడ లేకుండా ఉన్నారు. గుట్టు పని చేయకుండా అమ్మ తలములేనే ఉంది. ఆ అమ్మ రాత్రి వచ్చి పని చేస్తే మీ ఊరు నచ్చింటానని చెప్తాను. ఊరు పోతే మేము మీరు ఉంటే చాలా మాకు ఊరొద్దా? మీ పెండ్లం బిడ్డలు పెంచుతుంటే చాలా మేము ఏడన్నా పోయినా ఊరు మా ఊరు నాశనం అయిపోయినా. మా బిడ్డ బాబా అనుస్తారు గంటకి నిద్ర లేక రెయ్యంతా గుడిసావా ఎంతా కాయలు ఉండాలంటే అవుతున్నా. మా బిడ్డ బాబా చెప్పండి పోయినా మీరే మీ బిడ్డ బాబా సోకి పెట్టలే కదా, మా సోకి మీరు చూడాలా. దయచేసి చెప్తాము పని నిలపండి సార్. మా ఊరికి వచ్చేటట్టు బాగా వచ్చేటట్టు చూడాలి. మొత్తం రాజన గ్రామం సమీపంలో మొత్తం క్వారీలతో కలిపి మొత్తం ఈ రాళ్ళను కానీ అన్నింటిలోనూ కానీ మొత్తం ఒకటి లేకుండా ఈ విధంగా పేల్చి పారేసినారు. అందువల్ల రాజన గ్రామంలో ప్రతి ఒక్కరికి ప్రాబ్లంగా ఉంది.